నమస్తే. సుమన్ టీవీ సగర్వంగా నిర్మిస్తున్నటువంటి కార్యక్రమం పద్మవ్యూహం. మరి ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. మీ అదృష్టాన్ని మార్చుకోవడం ఇప్పుడు కల కాదు, 6JVR తో సాధ్యం. నేను బీటెక్ చదువుకున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తాను. హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అరేంజ్ మ్యారేజ్. మా పక్క విలేజ్, తనది కూడా అరేంజ్ మ్యారేజ్. సో మ్యారేజ్ అయిపోయిన 1 month వరకు పర్వాలేదు. 1 month తర్వాత యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ బాగా ఉండే. ఎప్పుడైనా 5 minutes అట్లా లేట్ వెళ్ళినా ఏదైనా రోడ్ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయేవాడు. మా మదర్ ఇంటి నుంచి వస్తుంటే చేంజ్ కావాలంటే మనీ ఇస్తే దాంతోనే ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా నేను. సో అప్పటి నుంచి స్టార్ట్, ఏమైనా తీసుకురమ్మన్నా ఏదైనా చెప్పినా కూడా నైట్ అంతా ఎమోషనల్ హెరాస్మెంట్ మొత్తము. తను ఏంటి అంటే మొత్తం నేను వెళ్ళిపోవాలి. ఏదైనా నాకు అవసరం ఉంటే 10-20 రూపీస్ అయినా సరే అవి నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు మాత్రం మొత్తం నీ శాలరీ అంతా నాకు క్రెడిట్ చేసేయాలి. ఇంకా బాబుతోని ఒక 15-16 lakhs వరకు నాతో మనీ తీసుకొని అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొన్నాడు. ఎవరి పేరు మీద కొన్నారు? అది ఆయన తన పేరు మీదే కొన్నారు. మనీ మాత్రం నా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళారు. అయితే ఏమైందంటే ఇది జరుగుతుందని చిన్న అమ్మాయికి మెసేజ్ పెట్టిండు, నేను పెళ్లి చేసుకుంటాను. 50 మంది పెద్ద మనుషులు పిలిచారు, వాళ్ళే తీసుకుపోయి మాట్లాడేది. అలా ఒప్పందం ఏంటంటే నువ్వు కేసు తీసేయాలి అంటే నేను 6 నెలలు చూసినాక తీసేస్తుంది అని అమ్మాయి అన్నది. ఆ 10 రోజులు కానీ ఎప్పుడైతే అట్లా కాదు, నేను చెప్పింది గిది, నువ్వు అట్లా తీయమంటావు అంటే అప్పుడు విశ్వరూపం చూపించింది. కొట్టేసి బాబు నూపేసి దెబ్బ తగిలింది. బాబుని చూస్తే భయం వేస్తుంది మేడం. ఆ రోజు 2 సంవత్సరాల తర్వాత వస్తే మా డాడీ మా పరశురామ్ వచ్చిండు అని చుట్టుపక్కల అందరికి చెప్పింది మేడం. డాడీ అంటాడు, పేరు పెట్టి పిలిస్తే బాగా అనిపిస్తుంది మేడం బాబు. సార్, మేడం సంధ్య గారు ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఎక్కడి వరకు వచ్చారో ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసు. సంధ్య గారు రండి. హలో అండి. నేను బీటెక్ చదువుకున్నాను. ఓకే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తాను. ఓకే. హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. అరేంజ్ మ్యారేజ్. మా పక్కన విలేజ్. ఎక్కడండి మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్. వరంగల్ నుంచి వస్తున్నారు. మా పక్క విలేజ్, తనది కూడా అరేంజ్ మ్యారేజ్. సో పెళ్ళైన 1 month వరకు ఫైన్, పర్వాలేదు, బాగానే ఉన్నారు. ఎంత కాలం అవుతుంది? 6 years అవుతుంది. ఓకే. 5 years బాబు. ఓకే. మీ ఏజ్ ఎంత అప్పుడు? 30. 24 కి మ్యారేజ్ అయింది. అతను బీటెక్ ఏనా? తను కూడా బీటెక్. ఇద్దరు హైదరాబాద్ లో వర్క్ చేశారు. ఇద్దరం హైదరాబాద్ లోనే వర్క్. రైట్, చెప్పండి. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. సో తను మా పక్క విలేజ్. మ్యారేజ్ అయిపోయిన 1 month వరకు పర్వాలేదు. 1 month తర్వాత యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ బాగా ఉండే. ఎప్పుడైనా 5 minutes అట్లా లేట్ వెళ్ళినా ఏదైనా రోడ్ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయేవాడు. చాలా సార్లు మేము ముందు అత్తాపూర్ సైడ్ ఉండేవాళ్ళం, ఆఫీస్ కి దగ్గర అవుతుందని. ఇట్లా ఒకరోజు మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే లేట్ అయిపోయింది. సో 5 minutes లేట్ అయినందుకు 7-8 ఆ టైంలో, అది కొంచెం ఏరియా కూడా నాకు అంతగా తెలీదు, రోడ్ మీదే నన్ను వదిలేసి ఆయన వెళ్ళిపోయారు. నేను మనీ అప్పుడు క్యాష్ క్యారీ చేసేదాన్ని కాదు. మా మదర్ ఇంటి నుంచి వస్తుంటే చేంజ్ కావాలంటే మనీ ఇస్తే దాంతోనే ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా నేను. సో అప్పటి నుంచి స్టార్ట్, ఏమైనా తీసుకురమ్మన్నా ఏదైనా చెప్పినా కూడా నైట్ అంతా ఎమోషనల్ హెరాస్మెంట్ మొత్తము. రాగానే నన్ను కొత్తిమీర తెమ్మని పంపిస్తావా, అట్లాంటి అన్ని చిన్న వాటికి నైట్ అంతా గొడవ పెట్టేసి చాలా మొత్తం ఎమోషనల్ గా డ్రైన్ చేసేసి. ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? నేను, హస్బెండ్. అప్పటికి మాత్రం ఇద్దరమే. 1 month అయింది అప్పటికి. వాళ్ళ ఊర్లో ఉండేవాళ్ళు. 2 months వర్కింగ్ వెన్ యువర్ మ్యారీడ్ అమ్మా? అప్పుడు మీరు పని చేయట్లేదు? I was working. మరి
ఎందుకు ఫైనాన్షియల్ గా అతనికి ఏదో ఎక్కడ దింపేస్తే డబ్బుల గురించి అవన్నీ తను ఏంటి అంటే మొత్తం నేను నా ఏం సాలరీ సంపాదించినా అతని అకౌంట్ లో వెళ్ళిపోద్ది. వెళ్ళిపోవాలి. ఏదైనా నాకు అవసరం ఉంటే 10-20 రూపీస్ అయినా సరే అవి నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు మాత్రం మొత్తం నీ సాలరీ అంతా నాకు క్రెడిట్ చేసేయాలి టోటల్ కంట్రోల్. మొత్తం. అట్లా స్టార్టింగ్ లో అంతేమి కంట్రోల్ చేయకపోతుండే ఫైనాన్షియల్ గా, మిగతావి ఎమోషనల్ గా ఇట్లానే డ్రైన్ చేస్తుండే. తర్వాత 2 months అప్పుడు మా అత్తయ్య వాళ్ళు వచ్చారు. వాళ్ళు అప్పటికి బాగానే ఉండింది కొంచెం. నేను మార్నింగే వెళ్ళిపోతే తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడు అప్పుడు కూడా. ఇట్లాగే కొన్ని రోజులకి మా ఇంటి ఓనర్ ఫుల్ గొడవ పెట్టేసుకున్నాను అనమాట. నేను అప్పుడు ఇంట్లో లేను. వచ్చాక నాకు జరిగింది తెలీదు, కానీ నేను డిఫెండ్ చేశాను తన్ని. డిఫెండ్ చేసి అక్కడి నుంచి తీసుకొని వేరే చోటికి షిఫ్ట్ అయిపోయాం మొత్తం. దేనికి సంబంధించి గొడవ ఏంది తెలుసా? స్టార్టింగ్ వచ్చేసి తనకి మేము షిఫ్ట్ అవ్వడం ఇష్టం లేదు. అది కాకుండా ఈయన ఏం చేశారో నాకు తెలీదు. ఎప్పుడైనా వాళ్ళతో ఏం మిస్బిహేవ్ చేశారో నాకు తెలియదు, కానీ ఆ మీనింగ్ లోనే కొంచెం ఆమె అబ్యూజివ్ గా మాట్లాడింది ఆయనతో. కానీ నాకు అంతా తెలియకపోయినా నేను ఒకదాన్నే ఉన్నాను అక్కడ సపోర్ట్, కానీ నేను డిఫెండ్ చేసి తీసుకొచ్చేసాను ఇంటికి. తర్వాత ఆయన 1 month అట్లా పూణే వెళ్ళిపోయాడు. నేను మా ఇంట్లోనే ఉండేదాన్ని. మా ఎప్పుడు జరిగిందండి ఇది? 2019 మే. సో నేను ఇంటికి వచ్చేసాక 1 month ఆయన వెళ్ళిపోయారు. నేనే హౌస్ సర్చ్ అవన్నీ చేసి ఆయన వచ్చే వరకు అన్ని అరేంజ్ చేసి పెట్టుకుని ఉన్నాను. తర్వాత కూడా ఆయన వచ్చేసాక కూడా మళ్ళీ ఏమైనా ఇంట్లోకి వండుకోవడానికి గిన్నెల దగ్గర నుంచి కూడా ఏమైనా అడిగితే మీ అమ్మ వాళ్ళు తెస్తారు అవన్నీ. నాకు అప్పటికి మీ శాలరీ అంతా, ఆయన శాలరీ అంతా? నా శాలరీ అప్పుడు 38,000 వచ్చేది, తనకు 43 వచ్చేది. ఏమైనా కొన్నా కూడా. మీ శాలరీ మీరు ఏం చేసేవాళ్ళు? 25,000 అట్లా ఇద్దరికి. మ్యారేజ్ అయిన 1 month కి 25,000 ఇద్దరం సేవింగ్స్ కి వేసుకునేవాళ్ళం. మిగతావి మా దగ్గర ఉండేవి, అవి కూడా ఇంట్లో ఖర్చులకి వాటికి అయిపోయేది. తను ఏం చెప్పాడంటే వాళ్ళ సిస్టర్ కి 3 lakhs అట్లా పెళ్లి అప్పుడు ఒప్పుకున్నాము, అవి చేయాలంటే టైం పడుతుంది, నీ శాలరీ ఇంట్లోకి వాడేసుకుంటే నేను ఇక్కడ సేవ్ చేసుకుంటాను మా చెల్లికి అంటే ఓకే అట్లా కూడా పర్వాలేదు ఫైన్ అనేసి వదిలేదు. తర్వాత తను ఊరికే ఇట్లాగే హరాస్ చేసి, నేను ఎప్పుడు మా వాళ్ళకి చెప్పలేదు. నేను ఎల్డర్ డాటర్ మా ఇంట్లో, ఎంతమంది? చెల్లెలు ఇంకా ఇద్దరు ఉన్నారు. సో నేను ఎప్పుడు చెప్పలేదు వాళ్ళకి అప్పటి వరకు. కానీ రోజు ఇట్లా మెంటల్ టార్చర్ ఎక్కువైపోయింది నైట్ టైం. నేను అప్పుడు షిఫ్ట్స్ ఉండేవి, 9కి వచ్చేదాన్ని. 9-10 అవ్వగానే ఇంక ఇదే టార్చర్. 12 వరకు అట్లా పడుకోకుండా. ఒకరోజు మా ఫాదర్కి ఫ్రూట్స్ తేలేదు అనేసి మా ఫాదర్కి కాల్ చేసి 12-1 టైంలో వాళ్ళకి కాల్ చేసి మీ ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడే అనేసి అట్లా హరాస్ చేసి. గొడవలు ఏంటమ్మా? కరేపాకు తేలేదు, కొత్తిమీర తేలేదు, ఫ్రూట్స్ తేలేదు, ఇంతే. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మెల్లిమెల్లిగా అది మొత్తం ఫైనాన్సెస్ కంట్రోల్ చేయాలి నేను అనేసి అక్కడికి వచ్చింది. ప్రెగ్నెన్సీ నేను చెప్పిన మాటే వినాలి. అమ్మాయిలకి ఇండిపెండెన్స్ అంటే తను ఆలోచించకూడదు, తన ఒపీనియన్ చెప్పొద్దు, ఎందులో ఉండకూడదు. అసలు నా ఒపీనియన్ కూడా అడగరు. హెల్త్ ఇష్యూస్, ప్రెగ్నెన్సీ టైంలో హెల్త్ ఇష్యూస్ ఉండి నన్ను ట్రావెల్ చేయొద్దని చెప్పారనమాట. కానీ ప్రెగ్నెన్సీ ఎప్పుడు వచ్చింది మీకు? 2020లో వచ్చింది. 2020లో వచ్చింది. ట్రావెల్ చేయొద్దు అని చెప్పారు ఆ టైంలో. చెయ్యొద్దు అన్నా కూడా లేదు మా ఊర్లోనే జరగాలి, అలా అయితేనే మా చుట్టుపక్కల ఎక్కడికి వెళ్తారమ్మా ఇంట్లో కూర్చోక. కానీ నేను రాలేను, నాకు బ్యాక్ పెయిన్ అంటే నేను పడుకోబెట్టుకున్నా కార్లో తీసుకొని వెళ్తాను, కానీ నువ్వు ఇక్కడ ఉండకూడదు, నేను చెప్పిన దగ్గర చేస్తే మా చుట్టాలందరికీ రావడానికి వీలుంటుంది అంటే నేను ఒప్పుకోలేదు అసలు. నాకు అప్పటికి క్యాబ్ మాన్పించేసి నేను మెట్రోలో వెళ్ళేదాన్ని ఆఫీస్కి. సో నేను రాలేను అన్న కూడా ఆ రోజు గొడవపడి ఫోన్ పగలగొట్టేసి మొత్తము నన్ను పైన ఈ లాడర్ లాగా ఒక స్టెప్స్ ఉంది, అవి ఎక్కించేసాడు మొత్తం పైకి 4th floor లో. స్పైరల్ లాడర్ నార్మల్ గానే కళ్ళు తిరుగుతాయి కొంచెం. అది ఎక్కుతున్నప్పుడు ఇంకా నాకు మొత్తము డ్రౌజింగ్ అనిపించింది అది ఎక్కువగానే. తర్వాత ఇట్లా చేస్తున్నారా అని అప్పుడు చెప్పాను వాళ్ళకి. కానీ అప్పటికి కూడా లేదు, కొంచెం అడ్జస్ట్ అయిపోవాలి అన్నట్టుగా చెప్పే పంపించేశారు మా పేరెంట్స్, మా తాతయ్య వాళ్ళు. తర్వాత దీవాళి బాబు పుట్టే టైంలో కూడా నా ఫోన్ తన దగ్గర ఉండే, తనది పాడైపోయింది కదా నాది ఇచ్చాను. రోజు అసలు ఫోన్ తనతోనే ఉండేది. గూగుల్ పే, ఫోన్ పే అన్ని పాస్వర్డ్స్ తెలుసు, అన్ని తెలుసు. స్క్రీన్ షాట్స్ తీసుకొని తనకి వాట్సాప్ చేసుకుంటాడు. తన ఫోన్ వర్కింగ్ లో లేదు, కానీ వాట్సాప్ చేసుకునేవాడు ఫోన్కి. బేబీ కొంచెం ముందే మీకు డెలివరీ చేసేస్తాము, బేబీ గ్రో అవ్వట్లేదు అనేసి అంటే
ఓకే. నాకేమో ఆ టెన్షన్ లో ఉండేది. తనేమో నాకు కొత్త ఫోన్ కొనించు, నాకు ఫోన్ ప్రాబ్లం అవుతది నువ్వు అక్కడ హాస్పిటల్లో ఉంటే అనేసి అంటే ఫోన్ ఆర్డర్ పెట్టేసి నేను వెళ్ళిపోయాను. బెడ్ మీద నాకు ఇట్లా ఆపరేట్ మరి అంత అయిపోయింది. డీటెయిల్ గా కాదు, పిల్లాడు పుట్టాడు, పిల్లోడు రెస్పాన్సిబిలిటీస్ ఎలా తీసుకున్నాడు, మీకు ఓవరాల్ గొడవకి రీజన్స్ ఏంటి, డే టు డే జరిగింది అవసరంలా, అసలు ఓవరాల్ ఏ విషయం మీద, ఫైనాన్షియల్ విషయం మీద గొడవలు జరిగాయి, ఎప్పటిదాకా కలుస్తున్నారు మీరు? బాబు పుట్టాక 5 months వరకు కలిసిన్నాము. 2020 లోనే చెప్పేస్తున్నావు, 21 నుంచి విడిపోయారా? 5 years అవుతుందా మీరు సెపరేట్ అయిపోయి? మధ్య మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ వస్తారు, ఒక 1 month 2 months ఉంటారు, తర్వాత గొడవ పడి కొట్టి మనీ నాకు ఈ ఇవ్వట్లేదు. 5 years లో ఎన్ని సార్లు వచ్చాడు? 3 times. ఓకే, లాస్ట్ గా వచ్చి వెళ్ళిపోయింది ఎప్పుడు? 9-10 months బ్యాక్, ఫిబ్రవరి టైంలో. స్టార్టింగ్ లో ఉన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ తర్వాత కాన్ఫ్లిక్ట్స్ ఒకటేనమ్మా, లేదంటే అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేకపోవటం, చిన్నవాడి దగ్గర గొడవ పెట్టుకోవటం, నీ డబ్బులన్నీ నాకు కావాలంటాం, ఇంతవరకేనా మీ గొడవలు? ఇంకేమన్నా ఇంకా ఉన్నాయా? పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకురమ్మని హెరాస్ చేసేవాళ్ళు. Okay, అది కూడా ఫైనాన్షియల్ డబ్బులే. కొంచెం ఆయనకి ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా? మీ మీద అలాంటివి ఏమైనా ఏమన్నా క్యారెక్టర్ లేవా? క్యారెక్టర్ అసాసినేషన్ అసాసినేషన్ చేయడు, కానీ బాడీ షేమింగ్ చేస్తారు బాగా. ఇట్లా స్టౌట్ ఉంటావు నువ్వు అట్లా అనేసి. సో ఈ కారణాల వల్లే మీరు 5 years బట్టి, ఆల్మోస్ట్ 5 years బట్టి విడిపోయారు. మధ్య మధ్యలో ఏదో అడపదడప ఒక వారాలు అంతేనా? డౌట్ ఏంటంటే క్యారెక్టర్ పరంగా అట్లా కాదు, క్యారెక్టర్ అసాసినేషన్ కాకుండా తనకి ఫైనాన్షియల్ డౌట్స్ అన్నమాట. మా పేరెంట్స్ కి ఇచ్చేస్తాను, మా ఇచ్చేవారా మీరు? సిస్టర్స్ కి ఇచ్చారు, నేను ఎప్పుడు ఇవ్వలేదు. ఎప్పుడు? స్టార్టింగ్ లో మా పెళ్ళైన కొత్తలో మా సిస్టర్ నేనే, తను బయట సీట్ వస్తే నేనే ఎంకరేజ్ చేస్తే నేను పంపించాను. సో దానికోసం ఒక 1 month స్పెండ్ చేశాను, కానీ దాని తర్వాత నేను ఎప్పుడు ఇవ్వలేదు. ప్రెగ్నెన్సీ టైంలో మీ వాట్సాప్ లో అదే మీ ఫోటోస్ స్క్రీన్ షాట్స్ తీసుకోవడం అవన్నీ ఏంటమ్మా దీని గురించి? దీని గురించి అబ్జర్వింగ్ ద కమ్యూనికేషన్ విత్ యువర్ అన్ని. ఫ్యామిలీ, మీ వాళ్ళ కమ్యూనికేషన్ అనేది అబ్జర్వ్ చేస్తారు. అవి గూగుల్ పే బ్యాలెన్స్ అవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకొని పంపించుకోవడం. రైట్. ఆపరేట్ అయిపోయినా కూడా అన్ని ప్రతి ఒక్కటి నేనే పెట్టాలి, అక్కడ నుంచి ఏమీ నాకు హెల్ప్ ఉండదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏమి ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఆయన జాబ్ కంటిన్యూ చేస్తున్నారా? 5 years లో తను మా బాబుని చూసింది ఓన్లీ బర్త్డే రోజు వస్తాడు, కేక్ కట్ చేపిస్తాడు, ఫొటోస్ దిగుతాడు, వెళ్ళిపోతాడు అంతే. ఎక్కడ ఉంటాడు ఆయన? ఆయన ఉప్పల్ సైడ్ పీజీలో ఉంటున్నాడు. పీజీ అనేసి అంటున్నారు, కానీ యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు, ఫ్లాట్ సెపరేట్లీ. అంటే ఒక్కడే ఉంటాడమ్మా? ఒక్కడే ఉంటున్నాడు అని చెప్పారు వాళ్ళు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆయన? నేను చూసాను యాక్చువల్లీ రీసెంట్ గా వచ్చినప్పుడు, మాతో పాటు ఉన్నప్పుడు 9-10 months బ్యాక్ ఇట్లా తనకి బాగా ఫీవర్ అట్లా ఉంటే నేను మెడిసిన్స్ ఆర్డర్ చేస్తున్నప్పుడు చూసాను అనమాట. హీ ఆర్డర్డ్ సంథింగ్. అప్పుడు అవన్నీ ఎందుకంటే నా ఫ్రెండ్ కోసం అట్లా ఇట్లా చెప్పిండు, కానీ నాకు అప్పుడు పర్లేదు తనకి సిక్కున్నాడు అనేసి నేను ఏం అడగలేదు. తర్వాత నాకు ఎప్పుడు డౌట్ వచ్చింది, తను కావాలని గొడవ పెట్టుకొని వెళ్ళిపోయాడు మా దగ్గర నుంచి. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేస్తే బ్లాక్, ఎవ్వరు కాల్ లిఫ్ట్ చేయరు వాళ్ళ మీ ఫ్రెండ్. డౌట్ ఏంటి? రీసీయింగ్ అదర్ ఉమెన్ అనేది మీ డౌట్, కానీ ఎవరో చెప్పగలరమ్మా? ఎవరన్నా ఎవరు అని నేను స్పెసిఫిక్ గా చెప్పలేను, కానీ నేను అయితే అపార్ట్మెంట్ పీజీలో కాకుండా అపార్ట్మెంట్ లో ఉంటాం ఒకటి, అపోలో ఫార్మసీ నుంచి మందులతో పాటు అవి కూడా తీసుకుంటాం ఒకటి, ఇంకేమన్నా మీ దగ్గర డౌట్? అతను మేము ఉన్నప్పుడు కూడా మాతో ఎక్కువ స్పెండ్ చేయడు, బాబుతో గానీ నాతో గానీ. తను ఫోన్ మీ దగ్గర డైరెక్ట్ ఎవిడెన్స్ అయితే ఏం లేదు, బట్ అది మీకు ఒక సస్పిషన్. ఇది కాకుండా ఇంకా బాబుతోని ఒక 15-16 lakhs వరకు నాతో మనీ తీసుకొని అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొన్నాడు. అది వాళ్ళ ఫాదర్ ఆయన వాళ్ళు యూజ్ చేసుకోవడం, కానీ ఎప్పుడు నేను గానీ బాబు గానీ వెళ్ళడం అవి ఏమి లేదు. ఎవరి పేరు మీద కొన్నారు అది? ఆయన తన పేరు మీదే కొన్నారు, మనీ మాత్రం నా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళారు. ట్రాన్సాక్షన్ ఏమైనా నడిచిందా? ఆన్లైన్ చిట్స్ మేము పే చేసినాము, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. నేను పే చేసినవి కూడా తనే తీసుకొని. మీరెందుకు ఊరుకున్నారు? ఆ టైంలో మంచిగానే ఉంది కొంచెము, అంటే ఆ టైంలో మా మామయ్య వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి కొట్టడానికి వచ్చినప్పుడు ఈయనే సపోర్ట్ చేసి పంపించారు నన్ను. మీ ఫాదర్ వస్తారంటే. అమ్మ, నువ్వు ఉన్నంత కాలం చిట్టీలు వేసి 25,000 అనుకుని మీరు 25,000 కట్టింది ఏదైతే ఉందో, ఆల్రెడీ డే 1 నుంచి మీకు ఫైనాన్షియల్ గొడవలే ఎన్ని మాట్లాడుకున్నా కూడా. అట్లాంటప్పుడు 15 lakhs చిట్టి ఆయన తీసుకొని వెళ్ళిపోతుంటే ఈయన బాగున్నాడు కదా నువ్వు ఎట్లా నమ్ముతావు? డే 1 నుంచి గొడవలు జరుగుతున్నాయిగా. ఈ డబ్బుల కోసం బాగున్నాడు ఈ 4 రోజులు. నెక్స్ట్ మీకు ఆల్రెడీ ఏ రోజు కూడా ఈ 5 years లో 3 times వచ్చి 3 months ఉన్నాడు.
అయినా మీరు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు అతను? నేను మనీ పంపించకపోతే మా ఫాదర్ కి వాళ్ళకి కాల్ చేసి హరాస్ చేయడం, నేను సూసైడ్ చేసుకుంటాను, నాకు మెంటల్ ప్రెషర్ ఎక్కువ అరే. అయిపోతుంది అలా అనేసి. చెప్తే నువ్వెందుకు చక్కగా నమ్ముతావు, జాబ్ ఎందుకు చేసేవాళ్ళు, అంటావు? చదువుకున్నోళ్ళు కదా కూడా ఈ ఇలా. 5 years లో ఎంత మొత్తం పంపించారమ్మా అతనికి టోటల్ గా? చిట్టీల డబ్బు ఎంత? అదో 15 లక్షలు. అది 15 అది lakhs. కాకుండా అది కాకుండా వాళ్ళ ఫాదర్ వాళ్ళ టర్మ్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ఓలా ఊబర్ అన్ని ఇంట్లో సామాన్ దగ్గర నుంచి అన్ని నేనే చూసుకునేదాన్ని. ఇంట్లో అవన్నీ మనిషి లేడు, కాపురం మ్మ్. లేదు, అదే ఏమీ లేదు, పైగా బిడ్డకు ఒక నీకు తండ్రి రూపాయి లేడు. ఇవ్వాల్సింది పోయి ఎదురు అన్ని లాక్కుంటుంటే ఎందుకు ఫండ్ చేస్తున్నావు అంటే ఎప్పటికైనా అతని మనసు కరుగుతుందనా? యాక్చువల్లీ Huh? దాని తర్వాత ఇంట్లో మా మమ్మీ వాళ్ళు అవన్నీ గిన్నెలు, నేను వాషింగ్ మిషన్ అవన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు మాకు చెప్పకుండా. మమ్మల్ని కొట్టి మా ఇంటికి పంపించేశాడు, అవన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు బాబు చిన్న బాబు, నాకు తెలీదు ఆయన షిఫ్ట్ చేసింది కూడా నాకు తెలీదు. ఊరికి తీసుకొని వెళ్ళిపోయాడు అన్ని మొత్తము. నేను మా ఇంట్లో హౌస్ హోల్డ్ హెల్ప్ నాకు కాల్ చేసి తను వెళ్ళిపోయాడు, మనీ కూడా ఇవ్వలేదు ఏమి అంటే, నేను తనకి మా వాళ్ళు నువ్వెందుకు లాస్ అవుతాను తనకి ఇచ్చి కాల్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయరు, కాల్ ఎవరు లిఫ్ట్ చేయరు ఇంకా అక్కడ నుంచి. ఇప్పటికి కూడా అవన్నీ మా అమ్మ వాళ్ళు పెట్టినాయి, అందులో మా ఫాదర్ కష్టం అదంతా. అంటే నేను కాదు. గెలుపు 3 లక్షలు నువ్వు పెట్టిన డబ్బు అంతకంటే ఎక్కువ ఉంది. ఎక్కువ తింగరదానిలాగా చాలా ఉన్నావు. చిన్న పెద్ద చిన్న విషయాలు contribution. మాట్లాడుతున్నారు. మేజర్ ఇష్యూ మీ జీవితంలో ఉన్న సగం సంపాదన అటు వెళ్ళిపోయింది కదా. అయినా నువ్వు 3 times ఎందుకు ఎంటర్టైన్ చేసావంటే మారతాడండి అంటే ఫ్యామిలీ కొంచెం నిలబెట్టుకోవడానికి ఆవిడ ఏదో కష్టపడింది, కానీ ఆయన మారట్లేదు మీ అంతేనా? ఇద్దరు సిస్టర్స్ పెళ్లిళ్ళు అయినాయి. ఒక చెల్లిదండి. ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ముగ్గురేనా, మగపిల్లలు లేరా? లేదు. అప్పుడు నాన్నగారు రెస్పాన్సిబిలిటీస్ వస్తారా? మీకు కూడా Father? ఉంటాయి. కాదని అడిగింది ఎవరు? నార్మల్ గా ఇప్పుడు Father నేను వస్తారు. ఇవ్వకపోతేనే ఊర్లో అంతా మా పక్క Madam, ఊరే father ని కదా పిలిచేసి. ప్రచారం మొత్తము, ఆ. తను వాళ్ళ ఈ ఫ్యామిలీకి ఇస్తుంది. సరే అట్లయినా ఓకే, మా ఫాదర్ కే కదా ఇస్తున్నా అన్నది వదిలేస్తే, నేను ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళినా కూడా ఊరు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ వచ్చి నువ్వు మీ ఫాదర్ కే ఇస్తావంట కదా, అమ్మాయి సాలరీ మీద బ్రతుకుతున్నాడు మీ ఫాదర్ బతుకుతారమ్మా, అది హక్కు కదా. ఇక్కడ ఆల్రెడీ మిమ్మల్ని చదివించింది ఎందుకంటే బాధ్యతలు తీసుకోవడానికి. అట్లా అని కాకుండా ఇప్పుడు మీతో పాటు మీ ఫాదర్ వచ్చారు కదా, మాట్లాడతారా? పిలుద్దాం ఒకసారి. సార్ రండి. నమస్కారం అండి. కూర్చోండి. మనకు ముందు చెప్పాలి కదా ఫాదర్ మా. అయ్యో సార్ పెద్దవారు అయ్యో సార్ Please, ఉండండి సార్ please, ఉండండి, please. మాట్లాడదు మాట్లాడదు. రండి, కూర్చోండి సార్. అయ్యో, మీ పేరేంటి గురుగారు? శ్రీనివాస్ సార్. కూర్చోండి. ఎందుకంటే సార్ మీరు బతుకమ్మల జీవితాలు బాగుపరుస్తారు మేడం, థ్యాంక్ యూ సార్. అందరి జీవితాలు మెరుగుపరుస్తారు, జనజీవ సవంతిలో కలిసేటందుకు మీరు దారి చూపిస్తారు, న్యాయ సహాయం చేస్తారు. మా బిడ్డది లక్ష్మి, సరస్వతి, పార్వతి గారు ముగ్గురిని అన్నాం మేడం. ఇంకా ఆడపిల్లలు ఉంటే కూడా నాకు హ్యాపీగా స్వీకరిస్తాను. అంతే తప్పితే నేను వాళ్ళు భారం అనుకోని అందరు నన్ను ఆడపిల్లల అని ఆశ్చర్యపోతారు. నాకు భయం ఏం లేదు సార్, మంచిగా అనిపిస్తారు తర్వాత. కానీ ఇంత కానీ కొంచెం లాంగ్వేజ్ కొంచెం గలీజ్ కావద్దని చెప్పేది. నీకే పుట్టి నువ్వు నా మన్మడని 3 సార్లు నాలుగు సార్ ఆడు దరిద్రుడు, పనికిరాని నీచు, ఎదవలేండి, ఆడి నికృష్టుడు. మాటలకి ఏం లేండి. మీరు గుండె కూర్చోండి. రాక బతుకమ్మ ఆడి సార్. బతుకమ్మలను ఇంట్లోకి వస్తేనేమో బొమ్మలాగా చూస్తున్నారు, దేవుళ్ళు అమ్మలాగా చూస్తున్నారు. ఏందో దరిద్రం అర్థమైతలేదు మేడం. మీలాంటి వాళ్ళు మాత్రమే, ఒక రమ్య మేడం గారు, ఒక సార్, ఒక శ్రీవాణి మేడం గారు, ఇలాంటి వాళ్ళు మాత్రమే ఈ సంఘాన్ని బాగు చేయగలరు. దయచేసి గుర్తు పెట్టుకోండి మేడం. ఆడపిల్లల జీవితం మీకు ఎప్పటి నుంచో నేను అభిమానిని, మీకు నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. మీకు సార్ ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి శ్రీనివాస్. ఎన్నో కుక్కలు మరుగుతూ ఉంటాయి సార్. కుక్క ఎందుకు మరుగుతున్నావు మనం అడగం కదా. ఆడపిల్ల ఆమె రూపాయి కాంచి ఆమె పెట్టాలి. రూపాయి నువ్వు చెప్తున్నావు, తర్వాత చూసుకుందాం పెట్టు. మొత్తం దాదాపు 15-16 లక్షలు సార్. కాపురం చేయనప్పుడు ఇప్పుడు కాసులు ఎందుకు సార్? ఇంత దారుణం అంటే దారుణం. కేసు ఉంటే కూడా మేము 498 వేస్తే 498 అన్ని పాలతీ కేసులు అంటారు. మేము చెప్తే వాళ్ళు కేసు కట్టారుగా మేడం. మేడం ఆడ కౌన్సిలర్ మేడం గారు ఉన్నారు, ఏదో పెద్ద షార్టిస్టోడ్ ఉన్నాడమ్మా, వాడు రాకముందు నువ్వు వెళ్ళి తొందరగా కేసు కట్టేయి నేను చెప్పిన సిగ్నేచర్. ఎప్పుడు వేసారు సార్ 498? ఎంతకాలం అయింది? 4 సంవత్సరాలు 23 లో వేసావు. మరి 25 లో ఎందుకు రానిచ్చావు? ఇది కాకుండా పెద్దవాళ్ళు మాట్లాడి పర్లేదు నువ్వు ఒక 6 months చూడు తీసే కేసు అనేసి అన్నారు. 1 month తర్వాత ఏది నేను కేసు తీయను. విత్డ్రా చేశారా? చేయలేదు మేడం. అయితే ఏమైందంటే ఇది జరుగుతుండగానే చిన్న అమ్మాయికి మెసేజ్లు పెట్టిండు, నేను పెళ్లి చేసుకుంటాను మమ్మల్ని బెదిరియని ఆయనకి ఎన్నో వేషాలు వేసాడు. ఆ చిన్న అమ్మాయికి పెట్టిన మెసేజ్ ఎమ్మడే పోయి వీళ్ళు ముగ్గురు ఏడుస్తారు. మా అమ్మకు ఖాళీ ఇరితే నేను పోయి హాస్పిటల్ ఉన్నా, వీళ్ళు ఏడుస్తుంటే ఏందమ్మా అంటే ఇట్లా మెసేజ్లు పెట్టండి, ఏం చెప్పాలి అర్థమవుతుంది అంటే అప్పుడు కంప్లైంట్ ఇచ్చి వచ్చిన. ఎంత ధైర్యం అండి వీడికి. అది కాకుండా మొన్న అందరు చెప్తే 4 నెలల 5 నెలల క్రితం మాట్లాడి తోలితే ఏది దొడ్డిదారిన లోక్ అదాలత్లా తీసేయాలి కేసు అని ఒత్తిడి తెచ్చింది.
ఒత్తిడి వేస్తే ఈ అమ్మాయి అనేది నన్ను రమ్మలేదు 50 మంది పెద్ద మనుషులు పిలిచిరు, వాళ్ళే తీసుకుపోయి మాట్లాడారు, దూరం తీసుకపోయి. అలా ఒప్పందం ఏంటంటే నువ్వు కేసు తీసేయాలి అంటే నేను 6 నెలలు చూసినాక తీసేస్తా అని అమ్మాయి అన్నది. వచ్చినాక ఎక్కలేని ప్రేమలతో పోసిందంట 10 రోజులు. ఆ 10 రోజులు కానీ ఎప్పుడైతే అట్లా కాదు నేను చెప్పింది గిది, నువ్వు అట్లెట్లా తీయమంటావు అంటే అప్పుడు విశ్వరూపం చూపించిండు, కొట్టేసి బాబు నూకేసి దెబ్బ తగిలింది. అప్పటిదాకా ముందో ఎంతలో దగ్గరికి పోయేది అలా డాడీ దగ్గర. బాబుని చూస్తే భయం వేస్తుంది మేడం. ఆ రోజు 2 సంవత్సరాల తర్వాత వస్తే మా డాడీ మా పరశురామ్ వచ్చిండు అని చుట్టుపక్కల అందరికి చెప్పిండు మేడం. డాడీ అంటాడు, పేరు పెట్టి పిలిస్తే బాగా అనిపిస్తుంది మేడం బాబుని. అందు గురించి అనే బాబు ఉన్నాడు కదా, కలిసి ఉండాలి. తర్వాత ఇంకో 2 ఉన్నారు. ఇది చదవచ్చా సార్? వీడు మీ రెండో అమ్మాయికి పెట్టిన మెసేజ్ చదవచ్చా? ఇక్కడ చదవండి సార్ దయచేసి. ఇది ఏం రాశాడంటే చూడండి, ఇది కొన్ని అర్ధరాత్రి మెసేజ్ కూడా కాదు, ఇది సాయంత్రం 6:30కి మెసేజ్. శ్రావణి నీకు ఒకటి చెప్పాలి శ్రావణి, ఇప్పటికి లేట్ అయ్యింది అంటే అమ్మాయి పాపం చెప్పండి అని అంది. ఐ వాంటెడ్ టు ప్రపోజ్ యూ ఇన్ ఎ బెస్ట్ మూమెంట్ ఇఫ్ ఐ కుడ్ హ్యావ్ సీన్ యూ బిఫోర్ మ్యారేజ్. అంటే పెళ్లికి ముందు నువ్వు కనిపించుంటే నేను నీకే ప్రపోజ్ చేసి ఉండేవాడు. నాకు ఆ అవకాశం మిస్ అయిపోయా. నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో నాకు అర్థం కాలేదు. ఇదిగో నా 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 మనసులోంచి చెప్పేటటువంటి మాట, నువ్వు నా బెటర్ హాఫ్ కింద ఉంటావా ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. డోంట్ ఐ డిజర్వ్ ఏ ట్రూ కేరింగ్ స్వీట్ పర్సన్ లైక్ యూ. నీలాంటి అద్భుతమైన మనిషి నా జీవితంలో ఉంటావు అన్నది నాకు కావాలి. నువ్వు ఉండటానికి నువ్వు రెడీయా. అందునుంచి నేను ఇది ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఇది ఏమన్నా ఒపీనియన్ ఉంటే కనుక వెంటనే నాకు తెలియపరచు. ఏందమ్మా ఇడు దమ్ము, ఇడు ధైర్యం, ఇడు. తర్వాత ఈ అమ్మాయి ఎంత తెలివిగా పెట్టిందంటే మెసేజ్, యు నో ఐ టాక్ రెస్పెక్ట్ఫుల్లీ టు పీపుల్. అప్పటికి గౌరవించే మాట్లాడుతుంది, ఇంటెన్షనలీ ఆర్ అన్ఇంటెన్షనలీ, తెలిసి తెలియకుండానే. మా నాన్నగారు నన్ను పెంచినటువంటి విధానం బట్టి ఈ మాత్రం మర్యాద అన్న ఇచ్చి నేను నీతో మాట్లాడుతున్నాను అని చెప్పి అక్కడితో అమ్మాయి మెసేజ్ కట్ చేసింది. అయినా కానీ వాడు పెడుతూనే పోయాడు సార్. అవును సార్, పెడుతూనే పోయాడు. ఎందుకు ఇది ఒకటి 2 పగలగొట్టకుండాని నడ్డి ఎరగొట్టకుండా ఎందుకు ఊరుకున్నారు? అమ్మాయికి మ్యారేజ్ అయింది కదండి, లాస్ట్ వన్ మేడం. ఈ అమ్మాయి లాస్ట్ మేడం, సెకండ్ వన్ కి అయిపోయింది. అయితే ఈ మధ్యన ఎప్పుడైనా మాట్లాడుతుంటే ఏం జరుగుతుందో పోతుంటే ఎంత దూరం అయినా పోదాం నాన్న, ఎంత అయినా ఖర్చు పెడతా అంటాడు. మొన్నది ఒకసారి పెద్ద మనుషులు మాట్లాడితే లేదు, అప్పుడు కూడా ఇంకా కరోనా టైంలో ఇంకా 20 రోజులు ఇది ఉంటాము, మా ఊరికి తీసుకుపోయింది మేడం. ఇవి ఉంటేంది నష్టమేముంది అయ్యా, పంపి ఆంచి హైదరాబాద్కి వస్తారు కానీ అక్కడ హైదరాబాద్ లో బతికేటోళ్ళని ఊరు ఉందామని తీసుకుపోయింది. ఒక 20 రోజులు ఏముంటే వచ్చేద్దామని తీసుకుపోయి అక్కడ హరాస్మెంట్, నువ్వు ఫోన్ మాట్లాడు, ఒక ఉగ్రవాది కంటే ఎక్కువ నిఘా. ఎక్కడ మాట్లాడినావు, ఏం మాట్లాడినావు, ఎందుకు మాట్లాడినావు? మీ అమ్మాయి ఇందులో ఏ ఒక్క పాయింట్ అన్న చెప్పిందా ఎంతసేపు కూర్చొని? రేపొద్దుట కోర్టులో ఎట్లా చెప్తుంది? అది మీరు ప్రతి పాయింట్ పర్ఫెక్ట్ గా రీచ్ అయ్యేలాగా చెప్తున్నారు. మేము ఎందా నుంచి మొత్తుకునేది ఇది ఒకటేనా అంటుంటే ఒక్క ఫైనాన్షియల్ ఇష్యూ తప్ప అంత చదువుకొని అంత ఏటీఎం కార్డు లాగా మొత్తం ఇచ్చిపడేసి ఏమి క్రూయాలిటీ, ఏం బాధపడిందని చెప్పండి. సిస్టర్ మీద ఒక అబ్యూజ్ ఒక రకంగా, అది ఒక డబ్బు ఏం తీసుకోను అని ఆ కండిషన్ మీద పంపిస్తాను. డబ్బు అడగ, అవసరం ఉంటే ఏదన్నా డెవలప్ చేస్తే తీసుకోండి, ఒకరు వాడుకోండి, అంతే తప్పితే ఇదంటే సరే అట్లా అని పెద్ద మనుషులు కూడా ఎట్లా చేస్తారు అంటే మేడం వాళ్ళకి తోచింది చేస్తారు. వాళ్ళు మీ తరపున పెద్ద మనుషులు ఎంతమంది, వాళ్ళ తరపున పెద్ద మనుషులు ఎంతమంది? పోయినప్పుడు 4-5 మాకు పెద్ద మనుషులు లేరు, మా వాళ్ళేమో కావాల్సిన పొద్దుగా ఏమంటారు పెద్ద మనుషులు? ఏది కన్క్లూజన్ రాదు, ఏది అడగరు. నువ్వు దీనికి పనిష్మెంట్ రా బాబు, ఇది ఇట్లుంటది ఇక కలిసిపోవాలి. ఏమన్నా నేను అట్లెట్లయితే ఇది విలన్, తండ్రి విలన్, మంచోడు కాదు, వాళ్ళని కలవనిస్తలేడు. అయ్యా నేను అంటలేను కదండి. ఇక్కడ ఇది ఒకటే కాదు, అమ్మాయికి రాసింది ఒకటే కాదు, అతని బాధలన్నీ కూడా కొంతవరకు శ్రావణికి చెప్పుకున్నాడు. మీరు ఆఖరి అమ్మాయితో చెప్పుకున్నాడు. ఏంటంటే కనుక నా కొడుకు అంటే నాకు పంచ ప్రాణాలు, నా కొడుకుని చూడటానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి, వాడిని చూడలేకుండా నేను బతకలేకపోతున్నాను, అది ఇది అని చెప్పి అతని వాదన అంతా వినిపించాడు. కానీ ఎందుకు ఆ అమ్మాయికి చెప్పే కూడా, అందులో ఈ అమ్మాయి కూడా అంది, ఇదేంద్ర బాబు నేను అందరికంటే చిన్నపిల్లని నాకు చెప్తున్నావు ఏంటి ఈ గొడవ అంతా కూడా, పెద్దవాళ్ళతో వచ్చి కూర్చొని మాట్లాడొచ్చు కదా అంటే కనుక నేను చెప్పేటటువంటి మాట అట్లీస్ట్ ఈ మెసేజ్ల రూపాన నువ్వు తప్ప ఎవరు ఆలకించట్లేదు, వినట్లేదు, అర్థం చేసుకోవట్లేదు, నా గోడు ఎవరు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి నీకు చెప్తాను. ఓకే, ఒక మెసేజ్ బాగాలేదు, ఈ మెసేజ్ నేను ఏదైతే చదివానో
అది అభ్యంతరకరమైనటువంటి మెసేజ్. కానీ అక్కడ కూడా ఏమన్నాడంటే దీన్ని క్షమించద్దులేండి కానీ చెప్తున్నాను, ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. అటువంటి నా మాట అభ్యంతరకరంగా అనిపించి నేను మాట్లాడేటటువంటిది చెత్త చెదారం అంటే కనుక ఇది ఇక్కడితో ఆపేసే అని అన్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా మాట్లాడుతుంది. తర్వాత మాట్లాడిన సంభాషణ అంతా కూడా మా అక్కిలా ఉంది, మా అక్కిలా అనుకుంటుంది, నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి ఆ అమ్మాయి తనకు వయసుకు మించినటువంటి బాధ్యత తీసుకుని మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నం చేసింది అందులో. కానీ ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉందమ్మా, ఎవరు కూర్చోట్లేదు, ఎవరు నా గోడు వినట్లేదు, ఎవరు నా మాట వినట్లేదు, నువ్వు తప్ప ఎవరు వినట్లేదు శ్రావణి అని అంటుంది. ఆ అమ్మాయి ఏమొచ్చి నేను ఒక పెద్ద అన్నయ్యలా నేను ట్రీట్ చేస్తున్నాను కాబట్టి నువ్వు నాకు ఎందుకు మీరందరూ కూర్చుని ఎందుకు మాట్లాడుకోలేదు, ఎందుకు ఇంత ఇలాంటి అంశాల మీద పెళ్లి పెటాకులు అయిపోవటం ఏంటి నాకు అర్థం కావట్లేదు. సార్ అవన్నీ అతను చెప్పిన ఒట్టి మాట్లాడు ఒత్తి మాట్లాడతారు. అంటే ఆయన ఎప్పుడు కొడుకుని చూడడానికి అవాయిడ్ ఎప్పుడు చేయలేదు మేడం. కొడుకుని చూడడానికి అవాయిడ్ ఎప్పుడు చేయలేదు. ఎప్పుడైనా వస్తుడు చూసుడు కనీసం మంచినీళ్ళు ఇచ్చినా కూడా కోర్టులో ఏం కేసులు పెండింగ్ ఉన్నాయి సార్? 498 వేసినాము. సో ఇది 354D. ఇది అమ్మాయి చిన్న అమ్మాయి. అదే ఓకే, అది వేశారు. డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేశారు, అది నడుస్తుందా? ఇంటీరియర్ మెయింటెనెన్స్ వేశారా? ఎందుకని? అది వేసి ఎంతకాలం అయింది డీవీసీ వేసి? 2 years 2023 సేమ్. సరే నేను చెప్తాను. మేడం ఇంకొకటి నంబర్ బ్లాక్ ఆ ఊరికి తీసుకుపోయి night లా చంపే నేను ప్రయత్నం చేసింది ఒక్కసారి మేడం. నేను అవి కొట్టి చిన్న నన్ను చిన్న పంపించాక ఆడియో ఒక్కళ్ళు మాట. ఉన్నది మేడం. ఆమె కొడుతుంటే ఒక సార్ మీకు కోర్టులో కేసులు నడుస్తున్నాయి, పెద్ద మనుషులు పంచాయతీలు నడుస్తున్నాయి, కొంచెం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, అడ్వకేట్స్ ని పెట్టుకోగలిగారు, కెపాసిటీ ఉంది. ఇక్కడ ఏమి ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు? అదే మేడం ఒకటి ఆ ప్రాబ్లం చేస్తలేడు. ఇప్పుడు ఆమె ఇల్లు కట్టుకుంది మేడం, దాదాపు 1.5 లోన్ తీసుకుంది. నేను కొంత ఇచ్చేసాను. ఎవరు? మీ అమ్మాయి సొంతగా ఒక ఇల్లు కట్టుకుంది. ఎప్పుడు ఎంతకాలం అయింది కొని? ఒక 1 year. ఓకే, అతను విడిపోయినాక లాస్ట్ గా తర్వాత కొన్నావా? గృహప్రవేశం నువ్వు ఒకదానివే చేసావా? మీ ఆయన వచ్చాడు? నేను ఒకదాన్ని, మమ్మీ జస్ట్ పూజ చేసినాం అంతే. అయితే దాదాపు ఆమెకి ఇచ్చినాయి, ఆమె సంపాదించినవి వేరే వేరే కాకుండా ఒక 20 లక్షల దాకా అప్పయింది మేడం. కనీసం అవన్నీ అంటే ఇటు ఇటు పెడుతుంది. కొంచెం అవన్నా సరే, కేసు ఎట్లా నడిస్తే అట్లా, దేవుడు ఎట్లా ఇస్తాడో మీలాంటి వాళ్ళు న్యాయం చేస్తారు. కనీసం అవన్నీ ఇస్తేనన్నా ఆమె అప్పులు కట్టుకుంటుంది. సరే వచ్చి కాపురం చేసుకొని నిమ్మలంగా ఆయన రూపాయి పెట్టొద్దు అమ్మాయి సార్. ఇప్పుడు 11 అవుతుంది, ఈ టైంలో ఫోన్ చేయడం కూడా పర్లేదు కరెక్ట్ కాదు. యాక్చువల్ గా కొంచెం ముందు అయితే నిజంగా మీ అల్లుడు ఫోన్ చేసి మాట్లాడి మా వంతు ప్రయత్నం నేను చేశాను. నేను చెప్పేది చెప్పుకుంటున్నా మేడం. అయితే కనీసం ఆయన ఏ కేసులు అక్కర్లేదు, మీ దగ్గర వచ్చి మీరు మంచిగా సార్ కౌన్సిలింగ్ చేస్తే ఏ కేసు అక్కర్లేదు. ఓకే మేడం, కానీ మంచిగా ఉండాలి. కాదండి, ఒపీనియన్ కదా ఇంపార్టెంట్. చెప్తున్నాను, మీరు చెప్పండి. ఆయన వచ్చినా కూడా 1 month మాక్సిమం 1 month. ఓకే, వాట్ ఎవర్ హస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఇస్ పాస్ట్. ఇక్కడి నుంచి యు వాంటింగ్ ఒక కౌన్సిలింగ్ చేసి మిమ్మల్ని ఇద్దరిని కలిపి భార్య భర్తలుగా ఒక కొడుకు, ఈ వాతావరణాన్ని నువ్వు ఊహించుకోగలుగుతున్నావా? ఆ నమ్మకం మీకుందా? అది కావాలని కోరుకుంటున్నావా లేదా? కావాలా వద్దా? ఎన్వైరన్మెంట్ అసలు ఆయన క్రియేట్ చేయడు. ఒక హోమ్లీ. నీకు నమ్మకం ఉందా లేదా అని అడుగుతున్నాను నాన్న. లేదు. నాన్నగారు ఏమంటున్నారంటే మీరు మేడం మీరందరూ కౌన్సిలింగ్ చేసేసుకుని అతను బ్రెయిన్ మార్చేసి కూర్చోపెట్టి కలిపండి అని అంటున్నారు. నీకు నమ్మకం లేకుండా ఆ ప్రయత్నం చేయడం కూడా వేస్ట్. మొత్తం హాస్టల్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. హాస్టల్ ఎన్వైరన్మెంట్ లో నీకు ఏం రిస్క్ ఉందని అనుకుంటున్నావు? నీకు ప్రాణభయం ఉందా? ఉంది, నాకుంది, బాబుకి కూడా. అసలు బాబుని వీడియో కాల్ చేసి చూస్తాను. 4 years అవుతుంది. ఒక్కసారి నేను బ్లాక్ కొట్టి నన్ను పంపించాక నువ్వు ఎందుకు కొడతాడమ్మా? సారీ, మనీ ఇవ్వకపోతే నేను మనిషి తాగడు. తన దగ్గర ఉండాలి అంతే. అతనేమన్నా మీ మీద కేసులు వేసాడా? నేను చేసినవని ఫాల్స్ కేసు. కాదు ఇప్పుడు ఒకటి గురువు గారు, మీరు పెద్ద మనసుతో ఒక ఆడపిల్ల జీవితం మీ కొంత కూతురు పరువు గురించి అవనియండి, కాపురం కాపాడాలి, కుటుంబం నిలవాలి అనే ప్రయత్నంతో మీరు ఇక్కడ కూర్చోండి. కానీ అటువైపు మీ ఉన్న బిడ్డ ఈ రోజు మీరు ఇందాక అన్నారు నా బిడ్డను నా గుండెల్లో పెట్టుకుని సాక్కుంటాను, నాకేం లేదన్నారు. అటువంటి బిడ్డ ఈ రోజు ప్రాణభయంతో అక్కడ అంటుంది. ప్రాణభయం అని చెప్పినా కూడా మీరు కౌన్సిలింగ్ చేసేసేయండి, ఏదో విధంగా కలిపేయండి అంటే కనుక మళ్ళీ మీరు ఇందాక నిలబడి మాట్లాడిన మాటలకు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. సరే అంటే ఎందుకంటే మొన్నటి వరకు ఆమె ఇష్టంతోనే 3-4 నెలల క్రితము ఆమె ఇష్టంతోనే తీసుకొచ్చి మాట్లాడిపించి కూర్చున్నబెట్టి మాట్లాడిపించింది. అప్పటిదాకా ఆమె దగ్గర వ్యతిరేక భావం లేకుండా ఇప్పుడు వస్తుంది. అప్పుడు ఎందుకు లేదు? ఈ 1 month నాకు అయినంత వరకు నేను ట్రై చేశాను చాలా బాబు కోసము. బాబు ఎప్పుడు ఆనెస్ట్లీ స్పీకింగ్ నాన్న, నీ పేరెంట్ బంగారు? శృతి. ఆనెస్ట్లీ స్పీకింగ్ ఒక మాట చెప్పాను,
అసలు ఇక్కడ ఏ పద్ధతిలో అయితే ట్రై చేయాలో ఆ పద్ధతులు జరగలేదు. అసలు ఇది విడిపోకూడనటువంటి కాపురం. నిజంగా నా మనసులో మాట నేను చెప్తాను, ఇది దేర్ ఈజ్ నో ఓకే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు, కొడతాడు, ఇవన్నీ కూడా ఇంకా ప్రతిదీ ఇలా విడగొట్టుకుని తుంచుకుంటూ పోతాయి. అంటే ఇక్కడ కూడా ఒక మార్గం ఉంది, ఏంటంటే మ్యారిటల్ థెరపీ అంటారు, మ్యారేజ్ కౌన్సిలింగ్ అంటారు. బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అది. I asked him. ఎంత బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అంటే అది. అందులో యాంగర్ మేనేజ్మెంట్ జరిగిపోతుంది, ఓవర్లాపింగ్ ఆఫ్ ఇంటర్సెక్షన్, బోత్ పర్సనాలిటీస్ ఇంటర్చెక్ చేస్తాము, ఏమైనా అలవాట్లు ఉంటే మాన్పిస్తాము, ఆలోచన శైలి పెంపొందిస్తాం. ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. అది చేయకుండా అంటే ఈ రోజు గట్టిగా కూర్చుని మాట్లాడుకుంటే 6 సంవత్సరాల పాటు మీ పెళ్లి అయ్యింది, నేను మాట్లాడేస్తున్నాను, నేను కొద్దిగా 2 నిమిషాలు వినండి సార్. 6 సంవత్సరాల పాటు మీరు మ్యారేజ్ అయ్యింది. 6 సంవత్సరాల పాటులో గట్టిగా మాట్లాడుకుంటే ఒక్క బలమైన కారణం చెప్పండి డాక్టర్ గారు అంటే కనుక ఆర్థిక లావాదేవీ తప్ప ఏమీ లేదు ఇక్కడ. నాకు డబ్బులు కావాలి, నా డబ్బులు నా అకౌంట్ లో ఉండాలి, నేను కంట్రోల్ చేయాలి అనేటువంటిది. ఇది ముమ్మాటికి నేరమే. అది వాళ్ళు వంశపారంపర్యంగా వస్తుందా, వాళ్ళ ఇంట్లో ఆ కుటుంబంలో ఆనవాయితీయా, ఒక ఆడపిల్లను ఒక ఒంటరిగా ఎదగనివరా, పెద్దగా ఆలోచించనివరా, ఆర్థిక స్వేచ్ఛనివరా, తన కాలం మీద నిలబడినవరా అనేది ఆ అబ్బాయి ఆలోచన ఎందుకు అలా వచ్చింది అనేది నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ కూడా. సరే, ఆ ఆలోచనని కూడా మ్యారేజ్ కౌన్సిలింగ్ ద్వారా మార్చచ్చు, మ్యారిటల్ థెరపీ అంటారు. అది ఎక్కడ జరిగింది? ఇక్కడ ఏం జరగలే. అతను ఏమొచ్చి ఇది కావాలి ఇది కావాలి అనేవాడు. అదేదో మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఆకుకూరల కాడి నుంచి మొదలుపెట్టి నీ డబ్బులు నాకు కావాలి, నా ఇది కావాలని అన్నా, అలాగే నువ్వు ప్రొవైడ్ చేయడం కూడా కొనసాగింది. ఎక్కడో చోట భిన్నమైనటువంటి ప్రయత్నం చేయాలేమో. ఎందుకు ఆ శ్రావణి ఇప్పుడు మీ చెల్లితో మాట్లాడుకునేటటువంటి సాధక బాధకాలు ఎందుకు మీ అందరితో ఎందుకు మాట్లాడలేదు? ఓకే, మీరు అవకాశం ఇవ్వలేదని అనుకుందాం. సరే, అతను అన్నదే ఇందులో అన్ని పచ్చి అబద్ధాలు అని అంటున్నాడు. ఓకే, అబద్ధాలే. కానీ అతని మనసులో కూడా ఎక్కడో ఇక్కడ కలవాలి అనే తపన కనిపిస్తుంది. ఇక్కడ కొద్ది గొప్ప బ్లాక్ చేస్తున్నాను, నువ్వేమొచ్చి బ్లాక్ చేయట్లేదు అన్నాడు. భగవంతుడు తెలియాలి, నువ్వు బ్లాక్ చేసావా, బ్లాక్ చేయలేదా, పిల్లల్ని చూపెట్టలేదా అనేది భగవంతుడు తెలియదు. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ వేదిక మీద డీల్ చేసేటటువంటి అతిపెద్ద సమస్యల్లో, అతిపెద్దది అక్కర్లేదు, మీడియోకర్ సమస్యలో తాగుడు, తిరుగుడు, వ్యసనం, ఇలాంటివి అంశాలు ప్రధానంగా చూస్తాం. నిన్ను కొట్టడం అనేది వాస్తవమే. కొట్టడం అంటే కనుక అది కూడా నేరమే, అది కూడా తప్పే అని అంటున్నాం. కానీ ఇది ఇంకో మార్గంలో, ఇంకో పద్ధతిలోకి వెళ్ళి కుటుంబ సభ్యుల్ని దూరం పెట్టి ఒక న్యూట్రల్ అట్మాస్ఫియర్ లో తీసుకొచ్చి మాట్లాడుకుంటే కనుక ఇది రిజాల్వ్ అయిపోయింది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈ రోజు క్లియర్ కట్ సార్ 6 సంవత్సరాల పాటు వెయిట్ చేశాను సార్, లేదంటే 5 సంవత్సరాల పాటు వెయిట్ చేశాను, లేదా 4 సంవత్సరాల పాటు వెయిట్ చేశాను, మనిషిని మార్చుకోవాలని ప్రయత్నం చేశాను. కానీ ఈ 3 సంవత్సరాల్లో కేసులు వేస్తూనే ఉన్నాం, మనిషిని కూడా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాం. ముమ్మాటికి ఇప్పుడు మీ నాన్నగారు అన్నటువంటి మాట 3 నెలల క్రితం ఇదే పాట మా అమ్మాయి పాడలేదండి, అప్పటికైతే మాత్రం భర్తను కావాలి, కాపురం కావాలని కోరుకుంది. మళ్ళీ 3 నెలల తర్వాత మనం మాట్లాడి ఇదే వేదిక మీద మళ్ళీ నిన్ను ఇక్కడ కూర్చోపెట్టి లేదంటే నా క్లినిక్ లో వచ్చంటే ఒకసారి ట్రై చేద్దాం సార్ అని అంటాం. అంటే నీ మనసు అంత వేవరీగా ఉంది, నీ మనసు ఇప్పటికి కూడా కుదుటుగా లేదు, వేవరీగా ఉంది. ఒక పక్క నుంచి ఏమొచ్చి ఆ జ్ఞాపకాలు బట్టి ఈడేదో సెక్యూరిటీ రీజన్స్ గురించి మాట్లాడేస్తున్నారు. మీరు చాలా పెద్ద పదం అది. ఈరోజు నాకు ప్రాణభయం ఉంది, నా కొడుకు ప్రాణభయం ఉంది. ఇక్కడ ప్రాణభయం కలిగేటటువంటి అంశాలు ఏం జరిగినాయి ఇక్కడ అనేది పెద్ద మాట. అతను ఒక సభ్య సమాజంలో ఉండి ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాడు, ఒక ఆఫీస్ లో ఉన్నాడు. తాగుడు, తిరుగుడు, పిచ్చి వేషాలు అయితే లేవు మనకు తెలిసినంత వరకు. ఏదో ఆర్డర్ పెట్టాడు, అవేవో రకరకాల అంశాలు, ఏమైనా కక్కుతు పడి ఉంటాడు, అది పక్కన పెట్టాడు. ఆ స్థాయి అంశాలు లేకుండా నీ ఇమాజినేషన్ ఏకంగా ప్రాణభయం అనే దాని వరకు వెళ్ళిపోతుంది. ఒక 2-3 నెలల తర్వాత అమ్మ చూద్దాం, అమ్మ ఇదమ్మా అదమ్మా అని చెప్తే మళ్ళీ కరిగిపోయి ఇంకో అవకాశం ఇస్తున్నాం, మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టుకుంటున్నాం, మళ్ళీ మీ ఇద్దరు కాపురం కొనసాగిస్తున్నాం. ఫస్ట్ నీకు క్లారిటీ లేదు అంటే కనుక దాని అర్థం ఏంటంటే ఎక్కడో లింక్ మిస్ అయింది, ఎక్కడో చేయవలసినటువంటి ప్రయత్నం మీ ఇద్దరిని ఒక న్యూట్రల్ అట్మాస్ఫియర్ న్యూట్రల్ అట్మాస్ఫియర్ అంటే వాళ్ళు పంచాయతీ లేదు, వీళ్ళు పంచాయతీ లేదు, వాళ్ళు గొడవ లేదు, వీళ్ళు గొడవ లేదు, ఒక న్యూట్రల్ పర్సన్, ఇందులో ఎక్స్పర్ట్ అయినటువంటి వ్యక్తి. ఏంటి నాయన నీ బాధ ఏంటి తల్లి నీ బాధ ఏంటి, ఆ సబ్జెక్ట్ వదిలేసి మిగతా అంశాల్లో మీ ఇద్దరు కలిసి ప్రయాణం చేయడానికి మీరు రెడీగా ఉన్నారా అనేటటువంటి అద్భుతం సృష్టించేటటువంటిది మ్యారేజ్ కౌన్సిలింగ్. ఆ సక్సెస్ ఎంత అవుతుంది, ఫెయిలియర్ ఎంత అవుతుంది అనేటటువంటిది పక్కన పెట్టండి. కానీ అదొకటి మిస్ అయిందని నాకు అనిపిస్తుంది. అయితే ఈ రోజు కూడా నువ్వు ఆఫర్ ఇచ్చావమ్మా, మ్యారేజ్ కౌన్సిలింగ్ ఆఫర్ ఇస్తే అతను నో చెప్పాడా? పెద్దవాళ్ళు ఇచ్చారా? వాళ్ళు ఇవ్వలేదు, నేనే మెసేజ్ పెట్టాను నేను నార్మల్ గా. అట్లా కాదు, సార్ట్ చేసుకుందాం, మనమే వెళ్దాం అనేసి చెప్తే ముందు మాట్లాడక ముందే చెప్పాను అది ఫస్ట్. అది చెప్పిన తర్వాతే నేను రాను, ఎక్కడికి అవసరం లేదు, వదిలేసే అనేసి మాట్లాడారు. తర్వాత నేను ఇల్లు తీసుకున్నాక బాబు ఇల్లు అయిపోయింది, బాబు కూడా ఒక్కడున్నాడని అప్పుడు నేను వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇట్లానే వదిలేస్తే ఇట్లాగే అయిపోతుంది, మీరు వచ్చి మాట్లాడండి,
అని వాళ్ళకి చెప్పాను, వాళ్ళ పెద్ద వాళ్ళకి, మా వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాను, మాట్లాడించాను, ఇంటికి వచ్చాడు. దాని తర్వాత 1 month నుంచి ఇదే ఫస్ట్ కేసు తీసుకోమంటే లోక్ అదాలత్ లో అది నేను కనుక్కున్నాను. వాళ్ళు చెప్పారు లోక్ అదాలత్ లో తీసుకుంటే మళ్ళీ నీకు వేయడానికి ఉండదు, మళ్ళీ ఆయన సేమ్ బౌన్స్ బ్యాక్ అయితే నీకు ఏమి ఇది ఉండదు అంటే, సరే నేను ఇప్పటికైతే నేను చెప్పాను, అప్పటికే నేను వాళ్ళ ముందు కూడా చెప్పాను, నేను అన్ని తెలుసుకున్నాను, నాకు అంతా తెలీదు, తెలుసుకున్నాక అప్పుడు తీసేస్తాను అనేసి మాట్లాడాను. సేమ్ అదే మాట చెప్తే కరెక్ట్ గా 7 days మాతో మంచిగా ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ సిమిలర్ మళ్ళీ అదే ప్యాటర్న్ చూపెట్టారు. మళ్ళీ అదే. నేను చెప్పేది ఏంటంటేనమ్మా, ఎక్కడో చోట ఇంత ప్రయాణం జరిగిన తర్వాత మీరు కలిసి ప్రయాణం చేసినటువంటిది ఆవగింజ అంత దూరం అయ్యింది ఇంత, ఓకే, బట్ స్టిల్ అంత గ్యాప్ వచ్చినా కూడా నువ్వు అతన్ని మధ్య మధ్యలో ఎంటర్టైన్ చేస్తున్నావు అంటే ఎక్కడో అతనిలో ఉండేటటువంటి ఒక గుడ్ క్వాలిటీని కనిపించుంటది. డెఫినెట్లీ ఏదో గుడ్ క్వాలిటీ కనిపించుంటది. ఈ ఫైనాన్షియల్ అనేటటువంటి ఆస్పెక్ట్ భార్యాభర్తలు కలిసి ప్రయాణం చేసేటటువంటి రకరకాల ఇష్యూస్ లో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఈస్ 1/5 ఆఫ్ ద థింగ్. మిగతాది శారీరక కలయిక ఉంటుంది, ఇమోషనల్ కలయిక ఉంటుంది, పిల్లల యొక్క బాధ్యత ఉంటుంది, ఉద్యోగాలు రకరకాలు ఉంటాయి. మిగతా ఏరియాస్ లో అతనికి మార్కులు ఉన్నాయిగా, ఓకే, ఈ ఏరియాలో అయితే లేదు. మిగతా ఏరియాస్ లో కొంతైనా మార్కులు ఇవ్వటం వల్లే కదా నువ్వు 3 సార్లు ఎంటర్టైన్ చేసావు కేసులు పెట్టిన తర్వాత కూడా. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, అటువంటి అంశాన్ని తట్టి లేపేటటువంటి కార్యక్రమం మ్యారేజ్ కౌన్సిలింగ్. నేనేమంటున్నానంటే, యూజువల్ గా మ్యారేజ్ కౌన్సిల్ భార్య భర్తకి, భర్త భార్యకి ప్రపోజ్ చేయకూడదు, వర్కౌట్ అవ్వదు. నేను పిచ్చోడు అని చెప్పా డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాను అని కూడా అంటారు. అదేంటి మనలో రిజాల్వ్ చేసుకునేది మూడో మనిషి ఎందుకు, నా భార్యగా నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు వినాలి, వాడెవడో కూర్చొని మన ఇద్దరి మధ్యన పంచాయతీ ఏంటి, ఈ లెక్క వెళ్ళిపోతుంది. మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది ఎక్కడ ప్రపోజ్ చేయాలంటే తెలియనటువంటి ప్రేక్షకులకి పెద్దలు కూర్చుంటారు చూడండి పంచాయతీ, ఏమయ్యా మీ అమ్మాయిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, నా అబ్బాయిని నేను సపోర్ట్ చేస్తున్నావు, ఇది ఎక్కడ లెక్క తేరదు, ఒక కాగితం మీద 4 ముక్కలు రాసుకుంటాం, అది 3 రోజులు ముచ్చటే అవుతుంది, తర్వాత చించి పడేస్తారు, వర్కౌట్ అవ్వదు. కాబట్టి మేము వెనక్కి తప్పుకుంటాం, మీరు వెనక్కి తప్పుకుందాం, పిల్లలిద్దరిని కూడా మన మ్యారేజ్ కౌన్సిలింగ్ డిసైడ్ చేద్దాం, మీకు నచ్చినటువంటి వ్యక్తి అయినా సరే, మాకు నచ్చినటువంటి వ్యక్తి అయినా సరే, అతన్ని డిసైడ్ చేసుకుని అతని దగ్గరికి వెళ్దాం అని చెప్పుకునేటటువంటిది వర్కౌట్ అవుతుంది. సో ఇప్పటికీ కూడా నా ఉద్దేశం చెప్తున్నానమ్మా, మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, కొంతవరకు చెడ్డోడే, కానీ దూరం పెట్టుకుని తెగదెంపులు చేసుకుని, అంటే కోర్టు కేసులు లావాదేవీలు ఎంతవరకు ఉన్నాయితే నాకు తెలియదమ్మా, అది లాయర్ మేడం చెప్తారు. ఈ కేసు అయితే మాత్రం ఖచ్చితంగా ఒక మీడియేషన్, ఒక నెగోషియేషన్ ద్వారా రెక్టిఫై చేయగలిగేటటువంటి కేసు, ప్రొఫెషనల్ మీడియేషన్. వీ కెనాట్ హ్యావ్ రొటీన్ కౌన్సిలర్స్, ఎందుకంటే యూ టూ ఆర్ టూ ఎడ్యుకేటెడ్ పీపుల్. మీరిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కింద వర్క్ చేస్తున్నారు, సభ్య సమాజంలో గౌరవంగా బతుకుతున్నారు, చక్కటి శాలరీ తీసుకుంటున్నారు, మీకు ఒక కొడుకున్నాడు. కాబట్టి సైంటిఫిక్ పద్ధతిలో ఒక ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యన గ్యాప్ క్లోజ్ అవుతుంది అనే నమ్మకం నాకైతే ఉందమ్మా. లేదు సార్ మై థాట్స్ హావ్ గాన్ టూ ఫార్ అంటే కనుక అది మీ మానసిక పరిస్థితి అని నేను చెప్తాను. ఎందుకంటే ఈ రోజు ఇలా ఉంటుంది, రేపు పొద్దున్న లేపి అరే నీకు తెలుసా ఇలా చేద్దాం ఒకసారి ట్రై చేయంటే ఓకే సార్ అంటావు, అలా ఉంది నీ పొజిషన్. కాబట్టి నేనేమంటున్నానంటే ఫైనల్ గా ఏదైతే ఇప్పుడు నువ్వు అనుకున్నటువంటి భయం, భ్రాంతులు, అమ్మో టెన్షన్లు ఇవన్నీ ఒకసారి పక్కన పెట్టి ఒక ఆఖరి ప్రయత్నంగా అది ట్రై చేద్దాం. వర్కౌట్ అవుతే వెల్ అండ్ గుడ్, వర్కౌట్ అవ్వలేదు అనుకో ఆల్రెడీ నువ్వు తీసుకున్న నిర్ణయం కొద్దిగా పోస్ట్పోన్మెంట్ అవుతుంది అని. సో ఒక 6 నెలల పాటు ఎవరైనా మంచి కౌన్సిలర్ అమ్మ, ఎవరైనా మంచి మీడియేటర్, మంచి కౌన్సిలర్, ఇలాంటి అంశాలు బాగా తెలిసినటువంటి వ్యక్తి దగ్గర ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి. ఆ ప్రపోజల్ కూడా ఎవరు తీసుకొస్తారంటే నువ్వు తీసుకురావద్దు, పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకొస్తే కనుక ఈ గ్యాప్ క్లోజ్ అవుతుంది అనేది నా నమ్మకం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు సమాజంలో ఏ పేరెంట్స్ ని చూసినా ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు ఆడపిల్లలే ఉంటారు. ఆడపిల్లలు ఉన్న పేరెంట్సే అదృష్టవంతులు అనే సమాజంలో ప్రజెంట్ మనం. ఆయన ఆ మాటకు 3 ఆడపిల్లలకు ఒక అద్భుతమైన నిర్వచనం చెప్పాడు, లక్ష్మీ, పార్వతి, సరస్వతులు నాకు పుట్టారమ్మా అని. ఎంత హ్యాపీ అనిపించిందంటే, కానీ అలాంటి ఫాదర్కి పడే మాటలు ఏంటంటే ఆ పిల్లల్ని పర్ఫెక్ట్గా చదివిస్తారు, వాళ్ళు జాబులు చేస్తూ లక్షలు సంపాదిస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ కాపురాలు నాశనం అయితే డబ్బు కోసం పిల్లల కాపురాలు నాశనం చేసి ఆడపిల్లలు ఇంట్లో పెట్టుకున్నారు. ఇది చాలా కేసుల్లో మనం వింటూ ఉంటాం. పేరెంట్స్ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కాపురాలు నాశనం అయిపోయే స్టేజ్ నుంచి ఫైనాన్షియల్ గా ఒక అమ్మాయికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే కాపురాలు నాశనం చేసుకుంటారు అనే స్టేజ్ లో ఈ 2 మిక్స్ అయిపోయిన కేసు ఇది. ఒక రకంగా నిజంగా తండ్రి కూతురు కాపురం నాశనం చేశాడా, నిజంగా ఒక స్త్రీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వల్ల, వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువగా ఉండడం వల్ల కాపురం నాశనం చేసుకుందా, లేదా భర్త మంచోడు కాదా అనే పాయింట్స్ ఈ కేసులో మాట్లాడుకుంటే తను కాపురం చెయ్యాలా వద్దా అనేది మాట్లాడొచ్చు. ఎప్పుడైనా కాపురం చెయ్యాలి అంటే అది లీగాలిటీ ఎంటర్ అవ్వక ముందే జరగాలి. వన్స్ లీగాలిటీ ఎంటర్ అయిపోయినాక ఆ నిలబడే కాపురాలు చాలా రేర్ ఈ రోజున మాట్లాడితే.
498 2023లో ఫైల్ చేసేసి ఆ తర్వాత జరిగిన మర్డర్ కేసులు, అటెంప్ట్, సెక్సువల్ అబ్యూజ్లు జరిగిన కేసులు రేపటి రోజున ఒక మచ్చ సరస్వతి మీద వేసేసారు. ఆ పిల్లకి ఇంకా పెళ్లి కావాలి. వీళ్ళు చేసిన పని ఆ పిల్ల జీవితకాలం ఆ FIR తోటి ఆయన చేసిన పనికి మాలిన మెసేజ్కి దాన్ని పాపులర్ చేసుకోవడం వల్ల ఆ పిల్ల మీద మచ్చ పడుతుంది. రేపొద్దుట ఎవరన్నా పెళ్లి చేసుకుంటే ఈ తొక్కుల కేసు కనిపిస్తుంది. మీకు అర్థం అయ్యిందా? ఆ మెసేజ్ని మీరు ఇలా పెట్టుకొని డెసిషన్ తీసుకోవాల్సింది పోయి లీగల్ గా మనకేదో అద్భుతాలు జరుగుతాయని ఒక తప్పు చేయని పిల్ల క్యారెక్టర్ని, ఎందుకంటే సమాజంలో ముందు ఆడపిల్లనే అంటారు, ఆవిడ తప్పు చేసిందా తప్పు చేయలేదా ఈ పక్కన పెట్టండి. అతను లీగల్ సపోర్ట్ కోసం అయి ఉండొచ్చు. కర్మ ఏంటంటే ఈ కేసులో అతను ఎవరో మాకు తెలియపోయినా మాకున్న సీనియారిటీ మీద అతను కరెక్టే, ఈవిడ కరెక్టే. అర్థమవుతుందా? మరి ఈ కాపురం నిలబడదా అనే పాయింట్స్ మనం మాట్లాడదాం. అతను కరెక్ట్. ఏ రకంగా కరెక్ట్? పిల్లాడిని తాపత్రయపడిపోతున్నట్టు, నాకు అసలు వీళ్ళు ఛాన్సే ఇవ్వట్లేదు, సో ఫైనాన్షియల్ గా మేమిద్దరం ఒకటే కాబట్టి నేనే లీడరు, ఎందుకంటే మా ఆవిడ సంపాదన అంతా వాళ్ళ నాన్న తినేస్తున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న తినేస్తున్నారని. అమ్మాయి జాబ్ చేస్తుంటే మ్యారేజ్ టైంలోనే ముందుగా మాట్లాడుకోండి మీ అమ్మాయి శాలరీ ఏం చేస్తారు అని. ఆ టాపిక్కే రాలేదు మేడం, మేము మాట్లాడలేదంటే కాపురాలు నాశనం అయిపోతాయి. 50,000 సాఫ్ట్వేర్ లేకపోతే ఏదైనా ప్రొఫెషన్ లోనో ఉంటే మా అమ్మాయికి శాలరీ ఇదిగోండి, పెళ్లికి ఎంత అప్పు అవుతుంది, మాకింత రెస్పాన్సిబిలిటీ, కూతుర్లు ఇళ్లే బాధ్యతలు ఇళ్లే తీసుకోవాలి కదా. 5 ఏళ్ళు తీసుకుంటారా 10 ఏళ్ళు తీసుకుంటారా, జీవిత కాలంలో వీళ్ళ శాలరీలోంచి పేరెంట్స్ కి ఎంత ఇస్తారు? కన్ను ఏంటంటే ఆడపిల్లల దగ్గర బతకడానికి కూడా తల్లిదండ్రులు అసహ్యంగానో లేకపోతే సమాజం ఏమనుకుంటుందో అనే భయంతో బతుకుతారు. అప్పుడు వాళ్ళని పోషించడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి. వాళ్ళ దగ్గర ఆస్తులు ఉంటే ఓకే, లేదా ముగ్గురు ఆడపిల్లలు షేర్ చేసుకొని ఫైనాన్షియల్ గా మిమ్మల్ని చూడాలి. అది తప్పు పని కాదండి. ఎవరు మిమ్మల్ని వేలుపెట్టి ఏం చూడరు కూడా. మీ దగ్గర ఉన్నా అలా ఇవ్వడం వాళ్ళకి ఆనందం ఒక రకంగా. అది ముందుగా మాట్లాడుకోండి. ఎందుకంటే హస్బెండ్ వాళ్ళ కట్నాలు తీసుకునేటప్పుడు తక్కువ కట్నం ఏదో అనుకొని అబ్బా అమ్మాయి ఈ రోజు 50 తర్వాత ₹1,00,000 సంపాదిస్తుంది, నెలకు 1,00,00,000 సంవత్సరానికి 1,00,00,000 వస్తాయి అనుకుంటే కుదరదు. ఇవి ముందే మాట్లాడుకుంటే ఈ ఫైనాన్షియల్ విషయం మీద గొడవ జరగదు. ఇలా ఫస్ట్ టాపిక్, మేడం మా ఇద్దరికి ఇంత శాలరీ, నాకు 35 ఆయనకు 45, 25 ఇద్దరు పర్సనల్ గా సూపర్, మిగతాది ఇద్దరం కలిపి మాట్లాడుకున్నాం, ఇల్లు నడిపిస్తామని. ఈ పెచ్చది ఏం చేసిందంటే ఈ పార్టీకి కూడా ఆళ్ళకే వెళ్లేలాగా చిట్టి మొత్తం ఇచ్చింది. ఈ హస్బెండ్ కి మార్కులు ఎక్కడ పడట్లేదు, ఆయన మాట్లాడిన పాయింట్స్ దగ్గరే మాటలు పడట్లా. ఒకటి, భార్యకి ఎంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలో చూసుకోవాలా. తల్లిదండ్రుల కోసం ప్రాపర్టీ కొని భార్య అప్పటిదాకా సంపాదించిన 15 లక్షలు డిపాజిట్ చేసి తీసేసుకున్నాడు చిట్టీల రూపంలో. అంటే ఫైనాన్షియల్ గా అతను గ్రిప్ తీసుకోవాలనే చూసుకుంటున్నాడు డే 1 నుంచి. అలాంటి వ్యక్తితో ఈవిడ ఎక్కువ కాలం బతికిద్దంటే 10 years తర్వాత మళ్ళీ ఇక్కడే కూర్చుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సొసైటీ కోసం పిల్లల కోసం అడ్జస్ట్ అయ్యింది అంటే రేపటి రోజున ఈ ఫైనాన్షియల్ క్రష్ ఏదైతే ఉందో తను భరించలేదు. ఎందుకంటే 2 lakhs అవుతుంది, 3 lakhs అవుతుంది. 2 lakhs ఆయనకి ఇవ్వాలంటే ఈవిడ చేసేది ఏంటి? ఇప్పుడు ఆయన చేస్తున్నది ఏంటి? ఇంట్లో ఆవిడ ఎదురుగా ఒక రూమ్మేట్ లాగా అన్ని షేర్ చేసుకుంటున్నప్పుడు తను నేనేం చేయగలను అనేది ఉంటుంది. తనకి రూమ్మేట్ గా ఎంత చేయాలో చేసి మిగతాది వాడుకుంటే తన పర్సనల్ ఫ్రీడమ్ అనేది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. అది అక్కడ మిస్ అయింది. 2, ఒక అల్లుడు రేపటి రోజున ఇంట్లో పెద్దల్లుడుగా కూర్చొని బాధ్యత తీసుకోవాలంటే ఆయన తండ్రి పాత్ర తీసుకోవాలి. ఆడపడుచు మరదలకి పెళ్లి చేయాలంటే మరదలు మా ఆవిడ కంటే నువ్వే బాగా అండర్స్టాండ్ చేసుకుంటున్నావు, మా మామగారు మీ నాన్న నా భార్య అసలు నన్ను అండర్స్టాండే చేసుకోవట్లేదని చిన్నపిల్లకి చెప్పడం ఏమిటి? ఆ పిల్ల జీవితకాలంలో బావ దగ్గర నాన్న అని కూర్చోగలదా? బాధ్యత తీసుకోగలదా? అది డ్యామేజ్ అయిపోయింది. ఆయన ఏ ముఖం పెట్టుకొని మీ ఇంట్లో భోంచేస్తాడు మీకు 3వ కూతురు ఉండగా? మిమ్మల్ని కొన్ని మాటలు మేము కేసుల్లో వింటూ ఉంటామంటే దిగజారి మాట్లాడుకుంటారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న కొడుకు తల్లి పక్కన పడుకుంటే అది కొడుక్కి 70 ఏళ్ళు వచ్చినా తల్లి పక్కన పడుకుంటే ఆడు కొడుకే, పసిపిల్లోడే. అలాగే అదే ఆడపిల్లల్ని పడుకోవద్దు తండ్రి దగ్గర అంటాం, ఎందుకంటే సేఫ్, వాళ్ళకి అన్కాన్షియస్ లో ఎలా ఉంటుంది, తాగుళ్ళు ఎలా ఉంటారని. అది సేఫే తప్ప తండ్రికి కూడా ఆ నీచమైన బుద్ధి ఉండదు. ఎక్కడో కర్మకాలి 1-6 దరిద్రులు ఉంటారు తప్ప. కోడళ్ళు మాటలు నోరు జారేటప్పుడు ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడతారు. వెళ్ళి మీ అమ్మతో పడుకో అని కేసులు రాస్తారు. వాళ్ళ అమ్మ దగ్గర పడుకుంటాడండి అంటే, పడుకోవడం అంటే మీ దృష్టిలో ఏంటి? మీ జీవితంలో చేసే పెద్ద పాపం. అలాంటి నీచమైన డైలాగ్ ఇక్కడ ఇంకోటి నడిచింది. పిల్లాండి కానీ మీ నాన్నతో కన్నావంటే అడు మనిషేనా? అసలు
పిల్లాడి జీవితంలో మచ్చపడిపోయింది, దాన్ని వీళ్ళు పాపులర్ చేసుకుంటారు, లీగల్ గా వాడుకుంటారు. చేయకూడదన్న జ్ఞానం వీళ్ళకుండదు. ఒక ఆడపిల్ల జీవితాన్ని తీసుకెళ్లి మూడో పిల్లది తీసుకెళ్లి లీగల్ గా బయట పెట్టకూడదని వీళ్ళకి తెలియదు. ఎందుకంటే న్యాయ పోరాటం ఎక్కడో ఒకటి నిజం చూపించాలి అని. ఈ రకంగా ఒక పసి పిల్లోడి మీద మచ్చపడింది చెయ్యని తప్పుకి, ఒక మూడో కూతురు మీద మచ్చపడింది, దానికి అసలు తెలియని కూడా తెలియదు. ఇంత నీచమైన సమాజంలో మనం ఉన్నాం. ఈ రెండిట్లోనే పాతాళంలోకి వెళ్ళిపోయాడు ఆ తండ్రి, ఆ అల్లుడు. ఏ ముఖం పెట్టుకుని ఆ ఇంట్లో కొడుకు ముందో, మామగారి ముందో, మరదల ముందో కూర్చొని బాధ్యత తీసుకోగలడు, భోజనం చేయగలడు. కలపాలా ఇలాంటి కేసుని? ఫైనాన్షియల్ గా తేడా ఉంటే ఓకే, ఆల్రెడీ ఇవిడ ఫ్రీజ్ అయిపోయి ఉంది. 5 years మ్యారిటల్ రిలేషన్ లో ఏ రోజు కూడా మీ అల్లుడు నాకు భార్య కావాలని కేసులు ఫైల్ చేయాలి. ఈవిడ సమాజానికి భయపడో, పిల్లలకు భయపడో, ఓకే మారతాడనో 3 సార్లు ఛాన్స్ ఇచ్చింది తప్ప. అంత మెసేజ్లు పెట్టిన అల్లుడు 2023లో కేసు ఫైల్ చేస్తే కనీసం నాకు విజిటేషన్ రైట్స్ ఇవ్వండి అని కేసు ఫైల్ చేయాలి. అర్థం అవుతుందా? పిల్లాడిని చూసే రైట్స్ మీ అల్లుడికి లీగల్ గా ఉన్నాయి. పిల్ల మీద మెసేజ్లు పెట్టుకుంటూ కూర్చోవడం ఏంటి? మీ అమ్మాయి ఎంటర్టైనే చేయకూడదు. మీ అమ్మాయికి తెలియదు, ఇది వీళ్ళ కుటుంబం. ఆ పిల్లని ఈ ఉచ్చులోకి లాగి చాలా తప్పు చేశారు. ఆ పిల్లకి మెసేజ్ వచ్చిన రోజే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలా, దాన్ని ఈవిడ కేసుల్లో వాడుకోవచ్చు. స్పెషల్ కేసు వేసి ఆ పిల్ల క్యారెక్టర్ని రోడ్డు మీద పెట్టారు చెయ్యని తప్పుకి. లోక్ అదాలత్లో కేసులు ఫైల్ చేసినాక లోక్ అదాలత్లో మేడం మీకు డౌట్, లోక్ అదాలత్లో పెడితే కేసు మళ్ళీ వేయడానికి ఉండదని, అది అబద్ధం అండి. లోక్ అదాలత్లో కేసు ఫైల్ చేస్తూ మీరు రిప్రజెంటేషన్ ఇస్తే అది క్లోజ్ చేయడానికి 3 months అబ్జర్వేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ 3 months లో మనిషి మంచోడా, మారాడా, మారలేదా, 90% ఆ 3 months బాగుంటారు కేసు క్లోజ్ అయ్యేదాకా. వన్స్ కేసు క్లోజ్ అయినాక మళ్ళీ ఏదైనా నీకు హెరాస్మెంట్ వచ్చింది అనుకో, ఆ పాతది ఈ నమ్మక ద్రోహం ప్రెజెంట్ జరిగింది, మళ్ళీ కేసు వేసుకునే రైట్స్ మీకు ఉన్నాయి. ఇది తెలుసుకోండి. కాకపోతే కాపురాలు నిలబెట్టడం కోసమని కౌన్సిలింగ్లు ఇవన్నీ నడుస్తూ ఉంటే అవి ఒకవేళ మీకు నచ్చి ఓకే భర్తతో ఉండాలి అనుకుంటే లోక్ అదాలత్లో మీరు కేసు క్లోజ్ చేసుకున్నా మీకు వచ్చిన లాస్ లేదు, మళ్ళీ కేసు వేసుకునే రైట్స్ ఉన్నాయి. మరి మీకు ఎవరు చెప్పారో నాకు అర్థం కాల, అది లీగల్ గా అబద్ధం. ఆ కేసు వేస్ట్ అయిపోద్దేమో, ఫ్రెష్ కేసు ఇంకొంచెం పాయింట్లతో యాడ్ అవుతుంది కదా. అర్థం అవుతుందా? 2 ఇక ఈ పాయింట్స్ లో మాట్లాడితే ఫైనాన్షియల్ అడ్డంగా ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది నీ దగ్గర. మీరు చేయాల్సిన పని ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఏదైతే వేశారో దాంట్లో ఇంటీరియర్ మెయింటెనెన్స్ పిటిషన్ ఎమర్జెన్సీగా వేయండి. అది పిటిషన్ వేసిన దగ్గర నుంచి క్యాలిక్యులేషన్ మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుంది బాబుకి. మీరు జాబ్ చేస్తున్నారు కాబట్టి మీకు మెయింటెనెన్స్ రాదు, బాబు కోసం మెయింటెనెన్స్ ఫైల్ చేయండి. అది ఎంత అర్జెంటుగా వేయగలిగితే అంత. సార్ మీకు ఇప్పుడు ఒక క్లారిటీ ఉండాలి. డైవర్స్ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదండి, అతన్ని అలా ఉండనివ్వండి. దయచేసి ఇంటికి ఎంటర్టైన్ చేయొద్దు. ఓ 2 years 3 years లీగల్ గా తిరగనివ్వండి. మ్యూచువల్ డైవర్స్కి వస్తాడా, కాంపెన్సేషన్ మొత్తం రూపాయితో సహా డివిసి యాక్ట్ ద్వారా వసూలు చేసుకునే రైట్స్ నీకున్నాయి. మ్యూచువల్ గా వస్తే పిల్లోడికి ఏమి ఇస్తాడో నీవేంటి, ఇవి మాట్లాడుకుని మ్యూచువల్కి వెళ్ళండి. లేదు నా భార్య కావాలి అంటే దానికోసం ఆయన ఏం ప్రయత్నాలు చేశాడు, ఈ పాప ప్రక్షాళన ఎలా చేసుకున్నాడు, కొంచెం టైం ఇద్దాం. నిజంగా భార్య కావాలి అంటే ముందు మామగారు కాళ్ళు పట్టుకోవాలా, ఎందుకంటే నీచమైన మాటలు మాట్లాడేసావు. మరదల కాళ్ళు పట్టుకోవాలా, దారుణమైన మెసేజ్లు పెట్టావు. అవి 2 చేసిన రోజున ఈ అమ్మాయి కౌన్సిలింగ్ ఇద్దాం. ముందు నమ్మాలి భర్తని. నువ్వు ఆ ముఖం పెట్టుకుని ఆ ఇంట్లో తిరగగలిగితే, ఆ అమ్మాయి నమ్మితే, సారో మేము కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించాం సార్, ఎందుకంటే మా ఉద్దేశమే కాపురాలు నిలబెట్టడం. లేదా కోర్టుల చుట్టూ సంవత్సరాల తర్వాత తిరగకుండా నాన్న ఇట్లా డెసిషన్ తీసుకోండి, ఇలా వెళ్ళండి, ఇలా చెయ్యండి అని. ఇక్కడ మీకు మేము ఇవ్వగలిగే సజెషన్, ఆ అబ్బాయితో ఇప్పుడే కౌన్సిలింగ్ వద్దు, ఇప్పుడే పంచాయతీ వద్దు, ఇప్పుడే సెటిల్మెంట్ వద్దు. ముందు మీ హక్కులు ఏంటి, మీకున్న పవర్స్ ఏంటో తెలియచేయండి. డివిసి యాక్ట్ లో ఇప్పుడు నాకు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఇవన్నీ రూపాయితో సహా వడ్డీ వసూలు చేసుకునే రైట్స్ నీకున్నాయి. ఎరియర్స్ అంటే వీటిలన్నిటిని కూడా మీరు ఇప్పుడు దాకా పెట్టిన మొత్తం కూడా దీనికి తగ్గ పనిష్మెంట్ పడుతుంది. ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఎంత అర్జెంటుగా అయితే అంత అర్జెంటుగా వేయండి. ఒక డివిసి కేసు ఒక 5 కేసులతో సమానం. 100% మీరు గెలిచే కేసు. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్, మీరు క్రూయాలిటీ ప్రూవ్ చేయలేకపోవచ్చు, కానీ 498 కేసులో డౌరీ ప్రూవ్ చేయగలుగుతారు. అడిషనల్ డౌరీ హెరాస్మెంట్ మీకు ఆల్రెడీ ఆ సెక్షన్ ఇంక్లూడ్ అయింది. సెక్సువల్ అబ్యూజ్ ప్రూవ్ చేయగలుగుతారు. వాట్సాప్ ఆ మెసేజ్ ఉంది, దాంట్లో వాడేసుకుంటే సరిపోయిందనా. థర్డ్ పిల్లని మనం రోడ్డు మీద పెట్టామని నా బాధ, కానీ నడవనివ్వండి, ఆల్రెడీ మీరు పెట్టేశారు కదా. వేయడానికి ముందు నాతో మాట్లాడుంటే నిలబడతలేరు కదా అందు గురించి. సార్ నిలబడడం కాదు, ఎంత న్యాయమో అంతే. ఆల్రెడీ పిల్ల ఇంకా కాపురం చేస్తే జీవితకాలం అయిపోయేది. 498 ఎందుకు నిలబడాలా? చాలు, ఒక 5 ఏళ్ళు నరకం పడతారు కదా, ఆడికి అది పనిష్మెంట్ చాలు.
డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం మనకు రావాల్సింది రూపాయితో సహా రావాలి, పిల్లోడికి మెయింటెనెన్స్ రావాలి, కాంపెన్సేషన్ రా, ఇది చాలు. వాళ్ళు ఉరేసేయాలా? ఆయన చంపేస్తానంటాడు, ప్రయత్నాలు చేస్తాడు, కొడతాడు, ఫైనాన్షియల్ గా వాడేసుకుంటాడు కాబట్టి అమ్మాయి వెక్స్ అయిపోయి డమ్ గా కూర్చుంది. ఏం చెప్పాలో అమ్మాయికి అర్థం కావట్లే. అందుకనే టైం తీసుకోండి అని చెప్తాను. 2 years 3 years మనకి ఇప్పుడు డైవర్స్ తో అర్జెన్సీ లేదు. పసిపిల్లోడు ఉన్నాడు, తన ఇల్లు కొనుక్కొని తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. ఇక్కడ ఏ మగాడు అవసరం ఆవిడకి లేదు. అవసరం ఉన్న రోజు ఆవిడ కాళ్ళ దగ్గరికి వస్తే ఇందాక నేను చెప్పిన 2 జరిగితే అప్పుడు కౌన్సిలింగ్ కోసం ఆలోచించండి. జరగలేదా ఆ అమ్మాయికి ఓటేయండి. ఆవిడ లైఫ్ ఆవిడ చూసుకోవడం ఆవిడకి తెలుసు. ఇక్కడ మీ మీద మచ్చపడుతుందా, సమాజం ఏమనుకుంటుందని తొక్కులో విషయాలు పక్కన పెట్టండి. ఆ 3వ పిల్లకి ఏ రకంగా గౌరవంగా 2వ అమ్మాయిని పంపించారో అలా పంపించడం మీ బాధ్యత. ఎవరు ఏమనుకుంటున్నారు అనేది పక్కన పెట్టేయండి సార్. పైన దేవుడు ఉంటారు, చూసుకుంటారు. నీచంగా మాట్లాడిన వాళ్ళ ఆలోచన విధానం రేపు ఉదయం సెకండ్ మ్యారేజ్ చేసుకుని అలాగే దరిద్రంగా ఉంటది, లేదా దానికి తగ్గ ఫలితం పడుతుంది. నాన్న మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారు, మీ క్యారెక్టర్ బాగుంది, కానీ ఫస్ట్ లోనే డ్యామేజ్ అయిపోయింది మ్యారిటల్ రిలేషన్. ఆ ఫైనాన్షియల్ నువ్వు పట్టుకుంటే స్ట్రాంగ్ గా పట్టుకోవాలా, లేకపోతే వదిలేస్తే పూర్తిగా వదిలేయాలి. పట్టుకుంటూనే వాళ్ళు లాక్కునేలాగా చేసుకున్నావు. దానివల్ల నీకు ఇక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోయింది భర్త మీద, కుటుంబం మీద. అతను అట్లాంటోడే. ఆ రోజుల్లోనే ఇందాక సార్ చెప్పినట్టు పర్ఫెక్ట్ కౌన్సిలింగ్ వెళ్ళుంటే మీ మైనస్లు ఈ రోజున మొఖాలు చూసుకోకూడదు అనే స్టేజ్ లో ఉండదు. మీ కుటుంబంలో ఈ రోజు మీ హస్బెండ్ కూర్చొని మాట్లాడే పొజిషన్ కాదు. అర్థమవుతుంది, వాడు జీవితకాలం గిల్టీగానే ఉంటాడు. సో అది వర్కౌట్ అవ్వదు. అది వర్కౌట్ అవ్వాలి అంటే ఇందాక నేను చెప్పిన 2 జరగాలి. ఇలాంటి కేసుల్లో ప్లీజ్ మా రిక్వెస్ట్ అండి, కాపురాలు నిలబెట్టుకోవడానికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ కి స్టార్టింగ్ లోనే వెళ్ళండి. మొహమాటమే లేదు. మీకు మీరే కరెక్ట్, అవతల వాళ్ళు కరెక్టే. ఒక్కసారి అవతల వాళ్ళ పాత్రలోకి వెళ్ళి తెలిస్తే కూర్చుంటే మీకు అర్థం అవుతుంది వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అని. అబ్బాయి మన అబ్బాయి, కూతురు మన అమ్మాయి అనుకుంటే ఆటోమేటిక్ గా కోడల వైపు మిస్టేక్స్ ఏంటో అత్తమామలకు అర్థమవుతాయి. మీ కూతురే కష్టపడుతున్నట్టు కాదు, కోడలు కూడా ఇంకోళ్ళకు కూతురే. అలాగే కొడుకు ఎట్లా కష్టపడుతున్నాడో అల్లుడు కూడా అంతే. దయచేసి కాపురాలు నాశనం చేసుకోకుండా ముందుగానే ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్తే 90% కేసులు పర్ఫెక్ట్ గా నిలబడతాయని నా ఉద్దేశం. అందుకే సుప్రీంకోర్టు, జ్యుడిషియరీ కోట్లు ఖర్చు పెట్టి కౌన్సిలింగ్స్, 498లో కౌన్సిలింగ్స్, డీవీసీలో కౌన్సిలింగ్స్, లోక్ అదాలత్లో కౌన్సిలింగ్స్, ఎవరే ఎక్కడ ప్రతి చోట ఇట్లాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడాలంటే కుదరదుగా. ప్లీజ్ ఒకవేళ అక్కడ మీకు కుదరకపోతే ఇంకో చోటుకి వెళ్ళి పర్ఫెక్ట్ వ్యక్తుల దగ్గర ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోవడానికి 100% ప్రయత్నించండి. ఎందుకంటే మీకు పుట్టిన పిల్లలు అనాథల్లాగా బతుకుతున్నారు సమాజంలో. ఆ పాపం మీదే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. సరే ఇస్తాను, తీసేసుకెళ్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.